లిస్టులో పేరు వచ్చింది కానీ రుణమాఫీ కాలే. ఇప్పుడు 4వసారి లిస్ట్ వచ్చింది చూసినావా, అందులో చాలా మందికి పేరు వచ్చినట్టు. ఇది ఒక్క ఊరు పరిస్థితి కాదు, ఇది చాలా ఊర్లలో ఇట్లనే ఉంది కథ. ఒకసారి చూపిస్తే చదువుతా. పేరుకే 4వ లిస్టులో పేరు, నేటికి అకౌంట్లో జమ కాని డబ్బులు. ఆందోళనలో నెక్కొండ అన్నదాతలు, సుమారు 600 మంది రైతులు ఎదురుచూపులు. 100% మాఫీ చేశామన్న సర్కారు. రేవంత్ రెడ్డి సర్కారు ఏం చెప్పింది? ఈ వరంగల్ జిల్లా, ఎక్కడ వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో 600 మందికి పేరు వచ్చిందంట లిస్టులో 4వ విడత కింద, కానీ ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదంట. దాంతో ఆ రైతులు మొత్తము ఎదురు చూస్తూ ఉన్నారంట. చూడండి, రుణమాఫీ పూర్తయిందంటూ రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పుకుంది. దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేసుకుంది. అది రేవంత్ రెడ్డి ఎందుకు ప్రచారం, అక్కడ హర్యానాలో ప్రచారం చేసుకురు, ఇక్కడ మహారాష్ట్రలో ప్రచారం చేసుకురు. ఇక రేపు ఢిల్లీలో కూడా చెప్తారు ఇదే ముచ్చట. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు కూడా జరిగిపోయినాయి. అయితే ఇదంతా ఉత్తముచ్చటేనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకి అర్హుల జాబితాలో పేర్లు పెట్టి ₹1 కూడా రుణమాఫీ చేయలేదని మండిపడుతున్నారు. సర్కారు జిమ్మికుల పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక చూడండి, ఆ లిస్టు కూడా ఇక్కడ ఉంది. ఇగో వీళ్ళ పేర్లు: అజ్మీరా, సీను, అరుణ, బలావత్తు, బద్రు, రజిత, ఇట్లా రైతుల పేర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. ఈ రకంగా ఉట్టి మోసం చేసుడే. రేవంత్ రెడ్డి మోసం చేస్తాడని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఈ రకమైనటువంటి మోసం ఊరికనే చేసినామని ప్రచారం చేసుకుంటారు, రుణమాఫీ చేసినామని వచ్చిందని లిస్ట్ ఇస్తారు, తీరా బ్యాంక్ ఆడుకోతే అది కాదు. కానీ అప్పటికే ప్రచారం అయిపోతుంది, పేపర్లలో వార్తలు వస్తాయి, టీవీలలో వార్తలు వస్తాయి, మనకు కావాల్సిన ప్రచారం మొత్తం అయిపోతుంది. నీకు దండం పెట్టాలి సారు, మహానుభావుడు నువ్వు, ఉండాల్సినోడివి.